హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ నేను క్లోజింగ్ ప్రైస్ వచ్చి 51,000 దగ్గర అయితే ప్రజెంట్ పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కొన్ని విషయాలు మీకు మెన్షన్ చేశాను. దానికన్నా ముందు మనం చెప్పుకోవాలి అనుకుంటే రేపు మండే మార్కెట్ సెలవు. సో మనకి మంగళవారం మార్కెట్ కాబట్టి మంగళవారం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ప్రీవియస్ వీడియోస్లో నేను కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఆ విషయాలు కొద్దిగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, నేను ఎప్పటి నుంచి కూడా మీకు ఒక సపోర్ట్ లెవెల్ ఉంది, మార్కెట్కి లెవెల్ దగ్గర నుంచి ఒక బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉందని కూడా మీకు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ వచ్చి బౌన్స్ బ్యాక్ అయ్యింది అనమాట. ఓకేనా, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ వచ్చి మళ్ళీ అగైన్ ఇయర్ దగ్గరికి వచ్చి మనకి బౌన్స్ బ్యాక్ అయ్యింది. ఫస్ట్ విషయం. రెండో విషయం ఏంటంటే మార్కెట్ కొంత కన్సోలేషన్ మోడ్ రావాలని కూడా చెప్పడం జరిగింది. సో మార్కెట్ మనం చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి కొద్ది కన్సోలేషన్ మోడ్కి వచ్చింది. ఏది మనకి ఏప్రిల్ 9వ తారీఖు మనం చూసుకుంటే మాత్రం కొద్ది కన్సోలేషన్ మోడ్ వచ్చింది. కానీ ఇంకా కొద్ది కన్సోలేషన్ మోడ్ అవసరం, మార్కెట్కి ఎంత అవసరం. మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ మన సిచ్యువేషన్ మార్కెట్ చూసుకుంటే మాత్రం రాంగ్ బయింగ్లో ఉంది మార్కెట్ అనమాట. సో ఈ టైంలో మార్కెట్ని మనం కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని అర్థం చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మంచి ప్రాఫిట్ ఇచ్చే అవకాశం మార్కెట్ మనకు ఉంటుందన్నమాట. సో మూడో విషయం ఏంటంటే మన నియర్ రెసిస్టెంట్ లెవెల్ అయితే ఈ లెవెల్ దగ్గరికి ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈ లెవెల్ బ్రేక్ అయితే బ్రేక్ అయ్యి హోల్డ్ అయితే మాత్రం మంగళవారం నాడు మార్కెట్ అగైన్ మనకి ఈ రెసిస్టెంట్ లెవెల్ అయితే మనకి కనబడుతుంది. ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర నుంచి వాల్యూ మనకి కంపల్సరీగా సహకారం అందించాల్సింది, వాల్యూ క్రియేట్ అవ్వాల్సింది వాల్యూ మనకి. ఒకవేళ ఈ లెవెల్ దగ్గర క్రియేట్ అవ్వలేదు అంటే మార్కెట్ వెళ్తున్నట్టు వెళ్ళి ఇంటర్డే ఆ రోజుల్లోనే సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం మార్కెట్లో ఉందన్నమాట. ఎందుకంటే మనకి కంపల్సరీగా వాల్యూమ్స్ జనరేట్ అవ్వాలి. వాల్యూమ్ జనరేట్ అవ్వకపోతే మాత్రం అది ఫేక్ బయింగ్ అని చెప్పి మనం కన్సల్టేషన్ చేసుకోవచ్చు. కన్సల్టేషన్ చేసుకుంటే మన పుట్ ఆప్షన్ గురించి మనం ఎదురు చూస్తుండాలి. కాల్ ఆప్షన్ గురించి బయింగ్ అయితే చేయకూడదు. ఎందుకంటే మార్కెట్ని ఒకేసారి నొక్కుతారన్నమాట. నొక్కినప్పటికీ మనకి పుట్ ఆప్షన్ తీసుకుంటే మంచి సెకండ్స్లోనే మనకి ప్రాఫిట్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకేనా, మార్కెట్లో ఎప్పుడంటే మంచి ప్రాఫిట్ ఎప్పుడైతే రాంగ్ బయింగ్ రాంగ్ సెల్లింగ్ వెళ్ళింటే మార్కెట్ ఇంటర్డే బేసిక్లో కావచ్చు, హోల్డింగ్లో కావచ్చు. అంటే హోల్డింగ్లో మనకి ఏంటంటే కొద్దిగా 2 days 3 days మార్కెట్ వెళ్తున్నట్టు వెళ్ళి ఒక సెల్లింగ్ ప్రెజర్ వస్తుందన్నమాట. ఓకేనా, అంటే రాంగ్ బయింగ్లో వెళ్ళినప్పుడు మార్కెట్ నొక్కుతారన్నమాట. నొక్కినప్పుడు ఈ లెవెల్ దగ్గర నుంచి మనం పుట్ ఆప్షన్ దగ్గర తీసుకుంటే మాత్రం ఈ 3-4 రోజుల్లో వచ్చిన ప్రాఫిట్ జస్ట్ ఒక 10 minutesలో 15 minutesలో అయితే ఒక హాఫ్ అన్ అవర్లో వన్ డేలో మనకి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇదన్నమాట. సో అయితే మనకి ఇంటర్డే బేసిక్లో వస్తే చూద్దాం ఫ్రెండ్స్. మనకి మనం చెప్పిన విధంగా మనకి మార్కెట్ కన్సల్టేషన్ చేసుకుంది, కానీ కన్సల్టేషన్ మోడ్ ఇంకా అవసరం అన్నమాట. ఓకేనా, సో చూడండి మనకి మార్కెట్ సపోర్ట్ లెవెల్ మనకి సపోర్ట్ లెవెల్ చెప్పడం మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ లెవెల్ ఉంది. అదేవిధంగా రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ అని కూడా మీకు నేను మెన్షన్ చేయడం జరిగింది. గత 3 రోజుల నుంచి మనం చూస్తుంటే మార్కెట్ మన ఈ డైరెక్షన్లోనే మార్కెట్ ప్రజెంట్ అయితే ఉందన్నమాట. సపోర్ట్ మనకి ఈ లెవెల్ సపోర్ట్ తీసుకుంటే ఈ లెవెల్ సపోర్ట్ తీసుకుని అప్సైడ్ మూమెంట్ అవుతుంది. ఈ లెవెల్ని రెసిస్టెన్స్ చేసుకుంటూ డౌన్ సైడ్కి వస్తుందన్నమాట. ఒకవేళ రేపు మంగళవారం నాడు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గరికి వస్తే మాత్రం నేను పుట్ ఆప్షన్కి అయితే ట్రై చేస్తాను. పుట్ ఆప్షన్కి అయితే బై చేయడానికి ట్రై చేస్తున్నాను. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ దగ్గర ఈ లెవెల్ దగ్గరికి ఓపెన్ అయితే డెఫినెట్గా పుట్ ఆప్షన్ తీసుకుంటాం వల్ల. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే పెట్టిన వచ్చేస్తాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఈ లెవెల్ దగ్గర మధ్యలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం కాల్ ఆప్షన్కి నేను సిఈకే బై చేస్తాను. దానికి నో డౌట్ అనమాట. ఓకే, సో మరి నేనైతే మార్కెట్లో 4 వైపులుగా ఆలోచిస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ నేను ఈ 4 వైపులు కాకుండా సింగిల్ మైండ్ సెట్ అయితే మాత్రం నేను డెఫినెట్గా 99% అయితే ఫెయిలియర్ అయిపోతాను. నేను మార్కెట్లో 4 మైండ్ సెట్ అయితే పెట్టుకుంటాను అనమాట. 4 మైండ్ సెట్ అయితే మార్కెట్ ఏ విధంగా చేయొచ్చు. మార్కెట్లో మనకి ఒకసారి కన్ఫ్యూజ్ చేయొచ్చు, మార్కెట్ ఒకసారి ట్రెండింగ్ మూమెంట్ ఇచ్చేయచ్చు, ఒకసారి క్వాలిటీ క్రియేట్ చేయొచ్చు, ఒకటి ఫేక్ వాల్యూమ్ రావచ్చు, ఒకసారి రాంగ్ బయింగ్ రావచ్చు, రాంగ్ సెల్లింగ్ రావచ్చు, లేదంటే టెంపరీ మన అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ రావచ్చు, టెంపరీ బయింగ్ రావచ్చు. ఇవన్నీ ఉన్నాయి మార్కెట్లో. సో ఇవన్నీ మనకి దాంట్లో నుంచి మనకి బయటికి రావాలంటే కంపల్సరీ వాల్యూమ్ జనరేట్ అవ్వాలి. వాల్యూమ్ జనరేట్ అయిన తర్వాత నుంచి మనకి మార్కెట్ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. వాల్యూమ్ జనరేట్ కానీ మార్కెట్ మూవ్మెంట్ ఏంటంటే మనకి ఏదో అక్కడక్కడే కన్సల్టేషన్ చేసుకుంటూ ఉంటుంది. ప్రీమియమ్స్ డికే అవుతుంటాయి తప్ప కానీ మనకి డబ్బు రాదనమాట. మనకి ఏంటంటే లాస్లోనే అవుతాయి. అలాంటప్పుడు సెల్లింగ్ వైపు మనం వెళ్ళిపోవాలి మార్కెట్లోకి. బయింగ్ వైపు వెళ్ళకూడదు, సెల్లింగ్ వైపు వెళ్ళాలి. ఎప్పుడైతే సెల్లింగ్ వైపు వెళ్ళేదో టైం డీకే అవుద్ది కాబట్టి ప్రీమియం వాల్యూమ్ చంపుతుంటుంది కాబట్టి టైం డీకేలో మనకి మనం సెల్లింగ్ చేసినప్పుడు ఇప్పుడు ఆప్షన్లో ప్రాఫిట్ తీసుకునే అవకాశం పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. మనం హోల్డింగ్ కూడా చేసుకోవచ్చు అలాంటి టైంలో. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్.
నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ 22,828 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో నేను ప్రీవియస్ వీడియోస్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఈ ప్రీవియస్ వీడియోస్లోనే కాదు, గతంలో కూడా చెప్తూనే వస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే నిఫ్టీ చాలా వీక్గా ఉందని కూడా మీకు నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆ వీక్నెస్ని మార్కెట్ని కొద్దిగా బలోపేతం, అంటే మార్కెట్ కొద్దిగా స్ట్రాంగ్నెస్ క్రియేట్ చేస్తానికి ట్రై చేస్తుంది నిఫ్టీ. కానీ దానికి సంబంధించిన పర్ఫెక్ట్ వాల్యూమ్ అయితే నిఫ్టీలో కనబడట్లేదు. ఏదో మూమెంట్ అయితే ఉంది, కానీ మనకి రాంగ్ బయింగ్లో మార్కెట్ అయితే వెళ్ళడం జరిగింది నిఫ్టీ. సో ఈ రాంగ్ బయింగ్లో మార్కెట్ కంపల్సరీగా కన్సోలేషన్ మోడ్ అవసరం. నిఫ్టీకి ఎంతైనా అవసరం కన్సోలేషన్ మోడ్. ఈ లెవెల్ నుంచి మనకి రెసిస్టెంట్ లెవెల్ కూడా ఉంది, ఇది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. రెసిస్టెంట్ లెవెల్ దగ్గర మన ప్రీవియస్ వీడియోస్లో వెళ్ళి ప్రజెంట్ అక్కడి నుంచి కొద్దిగా డౌన్ఫాల్ అయిందనమాట. వెళ్ళాలనుకుంటే ఈ లెవెల్ బ్రేక్ చేసేయాలి మార్కెట్, వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ రెసిస్టెంట్. కానీ ఈ లెవెల్ దగ్గర నుంచి కొద్దిగా మార్కెట్ డౌన్ఫాల్ అయింది. అంటే మార్కెట్ టైం ఉంటే మాత్రం ఇంకా డౌన్ఫాల్ అవుతుంది. మార్కెట్ టైం లేవటం వల్ల క్లోజ్ అవటం వల్ల జరిగింది. ఓకే, నో ప్రాబ్లం. సో అయితే మనకి నిఫ్టీ ఒకసారి ఇంట్రాడే బేసిస్లో చూద్దాం ఫ్రెండ్స్. మనం చూడండి, ఆల్రెడీ మనకి ఒక రెసిస్టెంట్ లెవెల్ మీకు చెప్పడం జరిగింది. రెసిస్టెంట్ లెవెల్ ఎప్పుడైతే మనకి మార్కెట్ సపోర్ట్ తీసుకుంటూ గ్యాప్ అప్ ఓపెనింగ్ సపోర్ట్ తీసుకుంటే ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ అయితే ఏర్పాటు చేసుకుంది. నేను ముందు నుంచి కూడా చెప్తున్నా, మార్కెట్ ఒక నేను వేసింది అంటే నేను వాల్యూమ్ పరంగా సపోర్ట్ రెసిస్టెంట్ వేసుకుంటాను కాబట్టి ఆ రకంగా మనకి సపోర్ట్ లెవెల్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ 99 పాయింట్ మన సపోర్ట్ లెవెల్గా మారుతుంది. రెసిస్టెంట్ లెవెల్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే, అదే మనకి సపోర్ట్ లెవెల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే రెసిస్టెంట్గా మారిపోద్ది సపోర్ట్ లెవెల్. ఇది నా లెవెల్ ప్రకారం నేను వెళ్తాను. నేను వాల్యూమ్ ప్రకారం చూసుకుని మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఐడెంటిఫై చేసుకుంటాను అనమాట. అంతే తప్ప కానీ మార్కెట్ క్యాండిల్ ఇక్కడ వెళ్ళింది కాబట్టి, ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి, ఈ క్యాండిల్ టు క్యాండిల్ అయితే నేను సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ని యాక్సెప్ట్ చేయను. నేను అలా చేస్తాను మాత్రం డెఫినెట్గా మార్కెట్లో మనం లాస్ని బుక్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో అయితే మార్కెట్లో మన రెసిస్టెంట్ లెవెల్ ఉంది. మన రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ నియర్ కొద్ది డౌన్ఫాల్ అయ్యింది. సో మన సపోర్ట్ లెవెల్ ఉంది, ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ చేసుకుని ఉందన్నమాట. రేపు మార్కెట్లో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది ఫ్రెండ్స్. మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి 23,500 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ వెళ్తే మాత్రం డెఫినెట్గా మరి ఈ లెవెల్ దగ్గర నుంచి మాత్రం డెఫినెట్గా మార్కెట్ని కొద్దిగా తొక్కడానికి ట్రై చేస్తారన్నమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ రాంగ్ బయింగ్లో వెళ్ళి ఒకవేళ ఏదైనా భయంకరమైన గుడ్ న్యూస్ వస్తే మాత్రం అది వేరే విషయం. నేను ముందు నుంచి చెప్తున్నా, మనకి బ్యాడ్ న్యూస్ కానీ విపరీతమైన గుడ్ న్యూస్ కానీ ఏదైనా వస్తే మాత్రం మార్కెట్ ఏ సపోర్ట్ రెసిస్టెంట్ పనిచేయదు అనమాట. ఎందుకంటే బ్యాడ్ న్యూస్ వస్తే మార్కెట్ సెల్లింగే జరుగుతుంటుంది, ఏది పనిచేయదు మనకి. అదేవిధంగా గుడ్ న్యూస్ వచ్చిన మార్కెట్ ఏ రెసిస్టెంట్ లెవెల్ పనిచేయదు. మార్కెట్ ఆ న్యూస్ అయ్యేంత వరకు కూడా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తూనే ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. సో అయితే మనకి ఏ భయంకరంగా గుడ్ న్యూస్ వస్తే మాత్రం ఈ లెవెల్ ఏది పనిచేయదు, మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తూనే ఉంటుంది అన్నమాట. న్యూస్ కంపల్సరీగా అయ్యే వరకు కూడా. ఓకేనా, ఇది మాత్రం. అదేవిధంగా బ్యాడ్ న్యూస్ వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ డౌన్ఫాల్కి వస్తూనే ఉంటుంది. కానీ అంతా ఓవరాల్గా అంతా బాగుంది అంటే మాత్రం మన లెవెల్స్ అన్నీ పనిచేస్తాయి అనమాట. సో అయితే మనకి ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. మనకి రేపు ఫ్లాట్గా ఓపెన్ అయితే రెసిస్టెంట్ లెవెల్, ఈ లెవెల్ దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. ఫ్లాట్గా ఓపెన్ అయితే ఏదో లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మంచి ప్రాఫిట్ ఇచ్చే అవకాశం మనకి నిఫ్టీలో మనకు కనబడుతుంది అనమాట. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఎంతవరకు గ్యాప్ అప్ ఓపెన్ నుంచి వస్తుంది, మన రెసిస్టెంట్ లెవెల్ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందో చూసుకుంటాను. ఒకవేళ భయంకరం ఈ లెవెల్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయితే డెఫినెట్గా నేను పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను. వాళ్ళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ దగ్గర నుంచి అది కూడా మీకు చూపిస్తాను. సో ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ ఉంది నిఫ్టీకి. ఒకవేళ నియర్ గ్యాప్ డౌన్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఎక్కడైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో కాల్ ఆప్షన్కి నేను ట్రై చేస్తాను అనమాట. ఓకే, సో ఎందుకంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అడ్జస్ట్మెంట్ పరంగా ఈ మూడోది మూమెంట్కి అడ్జస్ట్మెంట్ మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఆ అడ్జస్ట్మెంట్ మనకి గ్యాప్ డౌన్ ద్వారా మనకి మార్కెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి మనం యాక్సెప్ట్ చేసి కాల్ ఆప్షన్కి బై చేసుకోవచ్చు అనమాట. స్టాప్ లాస్ దీని కింద నేనైతే పెట్టుకోవడం జరుగుతుంది. ఇది మీరు బై చేయమని చెప్పట్లేదు, ఇది నా సినారియో, నా యొక్క స్టాప్ లాస్లో నా మైండ్ సెట్ బట్టి నేను క్రియేట్ చేసుకున్నాను. ఇది రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, కానీ మార్కెట్లో ఏదైనా అవ్వచ్చు. మార్కెట్లో 100% ఇదే అవుద్దని చెప్పి నేను ఎవరు చెప్పలేరు. మార్కెట్లో ఏదైనా అవ్వచ్చు. ఓకేనా, సో ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్. సో ఇది మాట మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళైతే జాగ్రత్త ట్రేడ్ చేస్తున్న ఆశిస్తున్నాం. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.